మానవుడికి బుద్ధి ఇచ్చాడు భగవంతుడు. అది సన్మార్గం వైపు నడిపించకుండా విమర్శనాత్మకంగా నడిపిస్తూ ఉంటాడు. అసలు ఇక్కడే మనిషి తన యొక్క నిజత్వాన్ని కోల్పోతున్నాడు. ఇప్పుడు సన్యాసులకి, యోగులకి, మహర్షులకి అవధూతలైతే భగవంతుడి చేతి పంపించబడతారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ సన్యాసులు, ఋషులు వీళ్ళందరూ ఎలా ఉంటారట, ముఖ్యంగా సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఈ ముగ్గురు అవస్థ ఎలా ఉంటుందంటే వీళ్ళు చిన్నప్పుడు అనేకమైన తప్పులు చేసి ఉండొచ్చు. కాలక్రమేణా వాళ్ళలో పరివర్తన వచ్చి ఒక సద్గురుని ఆశ్రయించి కొంత సాధన చేసి ఒక మఠాధిపతి అవ్వచ్చు. మఠాధిపతి అయిన తర్వాత ఆ పూర్వ వ్యవస్థ కోసం మనం ప్రశ్నించకూడదు. నేను చిన్నప్పుడు చాలా పెంగితనం చేసి ఉండొచ్చు. కాలక్రమేణా మనుషుల యొక్క ఆశీర్వచనం వల్ల ఒక స్థితికి మనం చేరవచ్చు. కాబట్టి నా పూర్వ వ్యవస్థ నేను నెమరు వేసుకుంటూ మంచివాడిని అవ్వడానికి ప్రయత్నం చేయాలి. కానీ పై వాళ్ళు ఎప్పుడైనా సరే నా అవసరం వచ్చినప్పుడు నా పూర్వ వ్యవస్థ వాళ్ళకి సంబంధం ఉండకూడదు. ఉంటే నేను చేయగల మంచిని కూడా కోల్పోతారు. అంతే మరేంటి, అంతే కదండి. ఇప్పుడు వాల్మీకి ఉన్నాడు, రామాయణం రాశారు. వాల్మీకి పూర్వ చరిత్ర ఏంటి? రత్నాకరుడు అనేటువంటి పోయేవాడు దొంగ. ఆయన రాసినటువంటి రామాయణాన్ని మహాకావ్యంగా మనం ఇప్పుడు గుర్తిస్తున్నామా? అప్పుడు వాల్మీకి యొక్క పూర్వ చరిత్రతో మన సంబంధం ఉండదే. ప్రతి ఒక్కరి విషయంలో కూడా అదే చింతనతో మనం ఉంటే, ఎదుటి మనిషిలో దుర్గుణాలు వెతుకుతూ ఉంటే ఇంకా మంచి మనకు కనిపించదు. ఇది మానవుడి యొక్క సర్వసాధారణ లక్షణం అండి. బంగారం తీసుకుందాం. బంగారాన్ని ఒక కంసాలి దగ్గర తీసుకెళ్ళి ఇది మంచిదా కాదా చూడమంటే ఆయన గీటు పెడతాడు. దాన్ని గీటు పెట్టి ఏం చెప్తాడు? అసలు అనాపరక రామే అంటాడు. కానీ అందులో 14 అనాపరక బంగారం ఉంది, మంచిది, అది చెప్పాడు. అసలు బాబు నువ్వు తెచ్చిన బంగారంలో 14 అనాపరక మంచి బంగారం ఉందని చెప్పాడు అనుకోండి, బాగుంటుంది. కానీ ఆయన ఏమంటాడు? అనాపరక రామే అంటాడు. మానవుడి యొక్క సహజ లక్షణం ఏంటంటే ఎదుటి వాళ్ళు ఉన్న దుర్గుణాన్ని వెతకడం. అక్కడే మనం నీరసించిపోతున్నాం, వెనక్కి వెళ్ళిపోతున్నాం. ప్రతి మానవుడు చేయవలసిన పని ఏంటంటే ఆయనలో ఉన్న మంచిని స్వీకరించండి, చెడుతో మీకేం పని. ఈ ముహూర్త బలం ఎలా ఉంటుంది గురుగారు? ముహూర్త బలం అన్నది ఏంటంటే మిమ్మల్ని తయారు చేయటం. ఒక మనిషి ఒక కార్యం చేయడానికి ఎప్పుడైతే పూనుకున్నాడో ఆయన కార్యోన్ముఖుడు చేయాలి అంటే ఆయన మనస్సుని ఆ వైపు నడిపించాలి. పటిష్టంగా ఒక నిర్దిష్టమైనటువంటి డేట్ మీద మన మనసు నిలిపామనుకోండి, ఇప్పుడు చెప్పుకున్నాం కేంద్రీకరించబడితే బలం పెరుగుతుందని. మనం ముహూర్తం ఇచ్చాం, అక్కడికున్న గ్రహస్థితి ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నప్పుడు మీరు చేసే కార్యక్రమానికి ఊపు అందుతుంది, ఒక బలం చేకూరుతుంది. ముహూర్తం అవసరమే. అంటే ఇప్పుడు విద్యాభ్యాసం ప్రారంభించేటప్పుడు, అన్నప్రాసన ఇట్లాంటప్పుడు కూడా ముహూర్తాలు పెడుతున్నారు కదా? తప్పకుండా అవసరం. కానీ మాతృభాష నేర్పడం అన్నది ముఖ్యం. ఎందుకంటే మాతృభాషతో బీజాక్షరాల యొక్క స్థితి అక్కడ అక్షరాభ్యాసం చేస్తున్న వాడికి లభిస్తుంది. అవేంటంటే మాతృభాష అంటేనే మనకు అర్థమైంది, తల్లి గర్భంలో శిశువు విన్న భాష. అది హిందీ కావచ్చు, మరే భాష కావచ్చు, తెలుగు కావచ్చు, సంస్కృతం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది తల్లి గర్భంలో ఉండేటప్పుడు వాడు ఏది విండి ఉంటాడో ఆ భాషకి అలవాటు పడతాడు. ఆ భాషలో ఆయనకి ఏదైనా బోధిస్తే వేగంగా అది ఆయనకి మస్తిష్కంలోకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, మీరు కొన్నాళ్ళు గమనించండి, ఇప్పుడున్న పిల్లలకి తన మాతృభాష కన్నా ఇంగ్లీష్ భాష వేగంగా వచ్చేస్తుంది. ఎందుకో తెలుసండి, ఆ గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి ఆ సెల్ ఫోన్ పట్టుకొని ఇంగ్లీష్లో చాలా చిత్రాలు చూడటం, ఇవన్నీ కారణాలు. ఇలాగా వాళ్ళకి పరివర్తనం అంటే ప్రీనాటల్ ఎడ్యుకేషన్ చాలా బలమైందండి. తల్లి గర్భంలో శిశువు ఉండగా ఏది వింటాడో అది ఆయనకి ఒక విద్యాబోధనగా ఉంటుంది. తెలిసింది కదండి. అందుకోసం తల్లి గర్భం ఉండేటప్పుడు పూర్వం మన ఇంట్లో ఉన్న ముసలమ్మలు ఏం చేసేవారంటే వాళ్ళకి అనేకమైన పురాణ గాథలు వినిపించేవారు, చిన్న చిన్న కథల రూపంలో. ఆ వినిపించడంలో ఆ గర్భంలో ఉన్న శిశువు వినేది అన్నమాట. విని ఆ వైపు ఆయన జీవితం మార్చుకునేది. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. టీవీ సీరియల్స్, తర్వాత హర్రర్ పిక్చర్స్ ఇవే చూస్తున్నారు. అప్పుడు తినే ఆహారం కూడా సాత్విక ఆహారం తినడం ఇవన్నీ ఉండేవి. మనం ఇప్పుడు మాంసాహారం అధికంగా తినడం. ఈ ఏలినాటి శని అంటే ఏంటి గురుగారు అసలు? ఇది చూడండి, ఏలినాటి శని 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఇది రాకపోయినా చాలా ప్రమాదం. ఏలినాటి శని వచ్చేటప్పుడు శనికి అందరూ కూడా జడుస్తారు ఏంటంటే ఆయన ఇబ్బందులు పెడతాడని. ఇబ్బందులు ఎందుకు పెడతారండి? మనం చేసినటువంటి పాపాలని ఇక్కడ పరిహారం చేస్తున్నప్పుడు ఆ ఇబ్బందులన్నీ మనకు ఎదురవుతుంటాయి. శని యొక్క లక్షణం ఏంటి? మనం చేసిన పాపాలను బట్టి ఇక్కడ శిక్ష విధించి అక్కడ తుడిచేస్తాడు ఆ పాపాలని.
మిగతా గ్రహాలు మనకు శిక్షణ ఇస్తాయి. రాహు ఇస్తాడు, అదే శనివత్ రాహు, కానీ ఆయన తోడు ఎంతసేపు మనం కష్టపెట్టడమే. శని అలా కాదు, అక్కడ ఈ పాపం చేశాడు, ఇక్కడ ఈ శిక్ష విధించాడు. తన లోపాన్ని ఇచ్చాడు, ఆర్థికంగా లేకపోతే శారీరకంగా ఇబ్బందిని ఇచ్చాడు, పిల్లల మూలకంగా ఇబ్బందిని ఇచ్చాడు, ఏదో ఒక ఇబ్బంది వల్లను మనకి కష్టపెట్టిస్తాడు. కానీ అక్కడ దోషం పోయింది, మళ్ళీ మరజన్మ ఎత్తినప్పటికీ మరి ఆ దోషం వల్ల శిక్ష పడే అవకాశం ఉండదు. శని ఒక ధర్మపరాయణుడు, అసలు సూర్యపుత్రుడు. సూర్యుడికి ఇద్దరు పుత్రులు, ఛాయాదేవి కొడుకులు వీళ్ళిద్దరు. ఒక ఆయన యమధర్మరాజు, ఒక ఆయనేమో శనీశ్వర భగవానుడు. విశ్వకర్మ యొక్క మనవాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా ధర్మపరాయణులే. చూసినండి, కోట్లాధిపతి మిలియనీర్ అయినా ఒక్క సెకండ్ ఆగమన్నా ఆగడెముడు, తీసుకువెళ్ళిపోతాడు అసలు. అదేవిధంగా శని మీకు ధనవంతుడా పేదవాడా ఏమీ సంబంధం లేదు. పైగా శనిని ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి ఈయన ఆధిపత్యం వహిస్తాడని చెప్తాడు. కాబట్టి శని ఒక పీరియడ్ రాకపోతే ఎంత ప్రమాదం అంటే, మనిషి మరొక 30 ఏళ్ళు అంటే శని భగవానుడు ఒక రాశి నుంచి బయలుదేరి అదే రాశిలోకి రావడానికి 30 ఏళ్ళ సమయం పడుతుంది. ఈ 30 ఏళ్ళ సమయం మళ్ళా ముందు జీవించాలి మనం ఆరోగ్యంగా అంటే, మన శరీరంలో మనల్ని రోగాన్ని అంటే రోగాణువులు వెళ్తే వాటితో పోరాడే రోగ నిరోధక శక్తి పెంచడానికి అణువులు ఉంటాయి. వాటిని వాటి సమూలంగా నిర్మూలించి కొత్తవన్నీ తయారయ్యే పీరియడ్ ఈ ఏలినాడు శని పీరియడే. రాలేదనుకోండి మన శరీరం ఆరోగ్యం మరి 35 ఏళ్ళు బతకలేము. శని యొక్క పీరియడ్లో మనం చిన్న విషయాలతో మనం బయటపడవచ్చు. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం శని ధర్మపరాయణుడని. ఈయన ధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళని ముట్టడు. పైగా తన తండ్రి స్థానం చెడిపోయిన వాళ్ళని ఎవరైనా సాయం చేశారనుకోండి, వాళ్ళని కూడా ముట్టడు. తండ్రి స్థానం ఏంటి ఇక్కడ? మన 2 చక్షువులు సూర్యచంద్రుడు. కాబట్టి ఎవరైనా అంధులు ఉంటారనుకోండి, వాళ్ళని సంరక్షించడం, వాళ్ళకి భోజన వ్యవస్థ ఏర్పాటు చేయటం, వాళ్ళు మంచి బాగోగులు చూసి ఎవరైనా చూడగలిగితే శని నుంచి వాళ్ళు ఎటువంటి అపకారం పొందరు, ఎటువంటి హింస పొందరు, ఎటువంటి ఇబ్బంది పొందరు. చూసినండి, మనం అలాంటి చెయ్యం. అలాంటి చేస్తే చాలా ఎక్కువ అక్కర్లేదు. అంటే ధర్మపరంతో నరం. ఇప్పుడు అతని పీరియడ్లో మీరేమో ఆధ్యాత్మిక గ్రంథాలను చదవటం ఇవన్నీ చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో మీరు చదివినా చదవకపోయినా ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఉండడం చాలా అవసరం. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు రామాయణ, భారత, భాగవత, ఇతిహాస పురాణాలన్నీ ఉంచే అవస్థ అయితే లేదు. పిల్లలకు ఆ ఓపిక లేదు. అట్లీస్ట్ భగవద్గీత మనకి ఈ కలియుగానికి అత్యంత దగ్గరలో జరిగినటువంటి ఒక చరిత్ర. అవును. ఇది ఇందులో ఎలా ఉంటుందంటే కృష్ణార్జునులు ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్రహ తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతి మతిర్మమ అని చెప్తున్నారు. అంటే ఎందుకు చెప్పారు ఈ శ్లోకాన్ని? వాళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. భగవద్గీతని చక్కగా ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీరు ఒక పవిత్రంగా దాన్ని ఎక్కడ పెట్టారనుకోండి, రాత్రిపూట చక్కగా అందులో కృష్ణార్జునులు మాట్లాడుకుంటూ ఉంటారు. జటిలమైన సమస్యలతో ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నారనుకోండి, చక్కగా భగవద్గీత ఒక 11, 21 ఎన్నో పుస్తకాలు మీ శక్తి కొలది. ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఏ దానం చేయకూడదు. మీకున్న వెసులుబాటుని దృష్టిలో పెట్టుకొని మీరు కొన్ని పుస్తకాలు పంచండి, మీ సమస్య పరిష్కారం అయిపోతుంది.